మలాకి 4వ అధ్యాయం వరకు 2000 సంవత్సరాలు. అర్థమైందా? లేదా 1600 సంవత్సరాలు అని అర్థం చేసుకోండి. ఆదికాండం 12వ అధ్యాయం నుండి మలాకి చూస్తారా, మత్తయి సువార్త ముందు ఉంటుంది చూడండి. చూస్తారా? ఇంత చరిత్ర 1600 సంవత్సరాలు. ఈ పేజీ నుండి మత్తయి సువార్త ఈ ఒక్క పేజీలో మలాకి చివరి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, ఈ ఒక్క పేజీలో 400 సంవత్సరాలు గడిచిపోయింది. అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయము, ఇదిగో 1, 2, 3, 4, 8 పేజీలు. ఈ 8 పేజీలలో 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. మరి ఇప్పుడు 9వ పేజీ నుండి ఎన్నో పేజీది? 787 సుమారు 780 పేజీలు. ఎంత చరిత్ర? తిరిగి చెప్పండి. 1600 సంవత్సరాలు. సో బైబిల్లో ఉన్న ఈ 3600 సంవత్సరాల చరిత్ర ఏదైతే పాత నిబంధనలో ఉందో ఇదంతా కలిపి 3600 సంవత్సరాల చరిత్ర. కానీ 3600 సంవత్సరాల్లో మొదటి 2000 సంవత్సరాలు కేవలం 8 పేజీల్లోనే ఉంది. ఈ 2000 సంవత్సరాల్లో ఎక్కడా కూడా కరువు రాలా. 2000 సంవత్సరాల్లో భూమి మీద ఎప్పుడు కరువు అనేది వచ్చినట్టుగా ఇక్కడెక్కడ లిఖించబడలా. కానీ ఎక్కడొచ్చిందయ్యా అంటే అబ్రహాము దేవుని చిత్త ప్రకారము ఆయన మాట ప్రకారం వెళ్ళి కానానులో అడుగు పెట్టినప్పుడు అక్కడొచ్చింది కరువు. ఎవరు ఉన్న చోట వచ్చిందయ్యా అంటే అబ్రహాము ఉన్న చోటే కరువు వచ్చింది. మీకేమాత్రం అవుతుంది? ఎప్పుడూ రాని కరువు అప్పుడు వచ్చి, ఎక్కడా రాని కరువు అక్కడొచ్చి, ఎప్పటికీ రాని కరువు అబ్రహాము ఉన్న చోట వచ్చింది. అంటే అర్థం ఏమిటి? కొన్నిసార్లు మీరు అంటూ ఉంటారు, చూసారా, ఎవరికి రాని కష్టాలు నాకే వస్తుంది. ఏ కుటుంబంలోనే లేని సమస్య నా కుటుంబంలోనే వచ్చి పడింది. ఎవరికీ లేని రోగము నాకే వచ్చి పడింది అని మీరు అనుకుంటున్నారే. మీరే కాదు, ఆ రోజు అబ్రహాము కూడా అనుకున్నాడు.